మహాదేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 40:16-23 వరకు. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి అతనితో ఇట్లా నేనును కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో పరో నిమిత్తం సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తించుండెను. అందుకు ఏసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా పరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసంను తినివేయనని ఉత్తరం ఇచ్చాను. 3వ దినమందు జరిగింది ఏమనగా, ఆ దినమని పరో జన్మదినం కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతడు పరో చేతికి గిన్నెనిచ్చాను. మరియు ఏసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించాను. అయితే పానదాయకుల అధిపతి ఏసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. ఇప్పుడు ఫస్ట్ అతనికి ఆ కళ అర్థం చెప్పాడు కదా ఏసేపు, రెండో అతను కూడా బాగుంది, అర్థం బాగా చెప్పాడని తన కళ చెప్తున్నాడు. ఇదిగో నా తల మీద 3 పిండి వంటల గంపలు ఉన్నాయి, తల మీద పైన పిండి వంటల గంపలోంచి పక్షులన్నీ వచ్చి తినేస్తున్నాయి ఆ పిండి వంటలన్నీ, నాకు ఇలాంటి కళ వచ్చింది అన్నప్పుడు నీ తల మీద ఉన్న 3 గంపలు 3 రోజులు గుర్తు, 3 రోజుల్లో నిన్ను పరో ఉరి తీస్తాడు. ఉరి తీయబడినప్పుడు ఆ ఉరి ఎలాడుతుండగానే పక్షులు వచ్చి నీ మాంసాన్ని తినేస్తాయి అని చెప్పాడు ఏసేపు ఈ యొక్క వంటవాడికి. ఇప్పుడు అలా 3 రోజులు అయ్యాక పరో జన్మదినం అంటే ఐగుప్తు రాజు యొక్క జన్మదినం, పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజుకి ఈ జైల్లో ఉన్న వాళ్ళు కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు 10 ఏళ్ళు శిక్ష వేస్తే వాళ్ళ సత్ప్రవర్తన బట్టి 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో 8 ఏళ్ళకో విడుదల ఇచ్చేస్తూ ఉంటారు. అంటే గడువు ముందే విడుదల వాళ్ళకి వస్తుంది జైల్లో సత్ప్రవర్తన బట్టి. అలాగే ఇప్పుడు ఈ పరో రాజుకి పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు రోజున జైల్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా మంచి ప్రవర్తన గల వాళ్ళని విడుదల చేద్దామని అనుకున్నాడు. ఆ పుట్టినరోజుకి మంచి కార్యం చేద్దాం అనుకున్నాడు. ఈ యొక్క పానదాయకుల అధిపతే తనకు నచ్చాడు అనమాట. అతనికి విడుదల ఇచ్చి మళ్ళీ ద్రాక్షారసం అందించే ఉద్యోగం రాజు మళ్ళీ ఆ పానదాయకుల అధిపతికి ఇచ్చేసాడు. పానదాయకుల అధిపతి విడుదలై రాజు దగ్గర ఆ ద్రాక్షారసపు గిన్నె అందించి ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ భక్ష్యకారుల వంటవాడిని ఉరి తీసేశారు. 3వ దిన ఉరి తీసేశారు. ఏసేపు చెప్పిన అర్థం ఎలా చెప్పాడో అలాగే జరిగింది వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఈ పానదాయకుల అధిపతి పరో దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఏసేపు చెప్పిన విషయాలు అతను మర్చిపోయాడు. ఏసేపు నా కొరకు నువ్వు మాట్లాడు రాజుతో అన్నాడు కదా, ఆ విషయం మర్చిపోయి ఏసేపుని మర్చిపోయాడు అనమాట ఈ పానదాయకుల అధిపతి.